ఇక తుమ్మిడికుంట చెరువు నాగార్జున ఆక్రమించిన కొన్ని వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. హైడ్రా కమిషన్ నిన్న నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అది కూల్చివేయడం జరిగింది. ఇక ఎన్ కన్వెన్షన్ అక్రమణాలు తుమ్మిడికుంట చెరువు విస్తరణం 29.00 ఎకరాలు, ఇక ఎన్ కన్వెన్షన్ విస్తరణం 10 ఎకరాలు, ఇక తుమ్మిడికుంట ఎన్ కన్వెన్షన్ ఆక్రమణాలు 3.30 ఎకరాలు, ఎన్ కన్వెన్షన్ లో కబ్జాలోని FTL ఏరియా 1.12 ఎకరాలు, ఇక ఎన్ కన్వెన్షన్ కబ్జాలోని బఫర్ జోను 2.8 ఎకరాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సినీ హీరో నాగార్జున ఫంక్షన్ హాల్ ను నేలమట్టం చేసిన హైడ్రా మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో 3.30 ఎకరాలు ఆక్రమించినట్టు గుర్తింపు అన్నట్టు హైడ్రా కమిషన్ వెల్లడించింది. ఇక పట్టభూమితోనే కట్టిన ఒక అంగుళం కూడా ఆక్రమించలే నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టు నుంచి తప్పించుకున్న స్టే ఆర్డర్లను పట్టించుకోకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం ఏంటి అనేది ప్రశ్నించారు. తాము పట్టభూమిలో నిర్మాణాలు చేపట్టమని ఒక అంగుళం కూడా చెరువు భూమికి ఆక్రమించలేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కూల్చివేతకు నోటీసులు ఇవ్వగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామని తెలిపారు. కోర్టు తనకు వ్యతిరేకంగా నాడు తీర్పు ఇచ్చే ఉంటే తానే ఎన్ కన్వెన్షన్ కూల్చేవాడని ఆయన చెప్పారు. తాజాగా పరిమాణాల వల్ల తాము అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం అవకాశం ఉందన్నారు నాగార్జున. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ అనేది చేయడం జరిగింది. అంతకుముందు నాగార్జునపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయనకు కొన్ని వేల ఎకరాలు ఉంది, ఆయన రైతు బంధు కూడా తీసుకోవడం జరిగిందంటూ కొన్ని వార్తలు అనేది వచ్చినట్టు మనం గమనించాం. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, యథాతథిగా స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు, నోటీసులు ఇవ్వకుండా ఇలా కూల్చివేస్తారని హైడ్రాకు ప్రశ్నించిన హైకోర్టు అన్నట్టు ఒక హెడ్లైన్స్ కూడా చూస్తున్నాం. ఇక FTL లోని 1.12 ఎకరాలు, బఫర్ జోన్ 2.18 ఎకరాలు ఉదయం 7 గంటల నుంచి కూల్చివేతలు, 3 గంటలలోపు నేలమట్టం. హైకోర్టును ఆశ్రయించిన మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్న నాగార్జున. ఇక ఆలోపే నిర్మాణాన్ని కూల్చివేసిన ఆఫీసర్లు చెరువు చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలు కూడా ఇంకా 3.3 ఎకరాలు ఆక్రమించారు. హైడ్రా కమిషన్ రంగనాథ్ ప్రకటనలో వెల్లడించారు. ఇక సినీ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్ మాదాపూర్ తుమ్మిడికుంట చెరువు వద్ద ఉన్న నిర్మాణం కూల్చివేతకు అధికారులు శనివారం భారీ బందోబస్తు నడుమ చేపట్టారు. చెరువును కబ్జా చేసి నాగార్జున దాన్ని కట్టినట్టు ఆరోపించారు. ఇక మొత్తం 3.5 ఎకరాలు ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించినట్టు అధికారులు ఫిర్యాదు అందాయి. వీటిపై విచారణ జరిపిన హైడ్రా తుమ్మిడికుంట FTL ఎకరాలు 12 గుంటలు, బఫర్ జోన్ 2 ఎకరాలు 18 గుంటలు ఆక్రమించినట్టు గుర్తినట్టు నిర్ధారించారు. ఇక ఉదయం 7 గంటల నుంచే GHMC, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధ్వర్యంలో హైడ్రా ఆఫీసర్ రంగంలో దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య భారీ యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఓవైపు కూల్చివేతలు జరుగుతుండని మరోవైపు హైకోర్టు ఆశ్రయించిన నాగార్జున మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్నాడు. అయితే ఆలోపే ఫంక్షన్ హాల్ మొత్తాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే చెరువు చుట్టూ ఉన్న మరో 4 అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం శేర్లింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని 29 ఎకరాల్లో తుమ్మిడిగుంట చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువులో కొన్ని 10 ఎకరాల విస్తరణ సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ పేరుతో 2010లో భారీ ఫంక్షన్ హాల్ నిర్మించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. హైడ్రా కమిషన్ ఒకటే హెచ్చరించింది, ఏవైతే వాళ్ళు కబ్జా చేశారో చెరువుల కింద అవి తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ హైడ్రా కమిషన్ రంగనాథ్ వెల్లడించారు. ఇక అనురాగ్ వర్సిటీ నిర్మాణ అక్రమం, చెరువు బఫర్ జోన్ లో ఆక్రమించిన కట్టారని పోలీసులకు ఇరిగేషన్ ఫిర్యాదు. పోచారం IT కారిడార్ లో PS జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు కూడా చేసినట్టు